నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో పర్యటించిన సింగపూర్ ప్రతినిధులు రాజధానికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ. కూటమి పాలనపై ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే మేకపాటి పొగాకు రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. ప్రియుడి కోసం నిరసనకు దిగిన ప్రియురాలు, ఇద్దరిని ఒకటి చేసిన డక్కిలి పోలీసులు. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. చలో లోకేష్ ఇంటికి పిలుపునిస్తామని ఏఎస్ఎఫ్ హెచ్చరిక. అమరావతి రాజధానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు మంత్రి నారాయణకి హామీ ఇచ్చారు. అమరావతిలో మంత్రితో వారు ప్రత్యేకంగా సమావేశమై పలు విషయాలను చర్చించారు. అమరావతిలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు ముందుకొచ్చినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో సింగపూర్ అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు సలహాలు, సూచనలను సింగపూర్ ప్రభుత్వం అందించనుంది. ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మాణం చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి నారాయణకి సింగపూర్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రజావేదికలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పరిష్కారమయ్యే సమస్యలను అధికారులతో ఫోన్లో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారం చూపారు మంత్రి నారాయణ. అమరావతి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డితో కలిసి మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొన్ని అర్జీలను అక్కడే సంబంధిత అధికారులతో నారాయణ ఫోన్లో మాట్లాడి పరిష్కారం చూపారు. మరికొన్ని అర్జీలు ప్రభుత్వ శాఖలకు సిఫార్సులు చేశారు. ప్రజావేదికకు వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని, నాయకుల్ని మంత్రి నారాయణ ఆదేశించారు. కూటమి ప్రభుత్వం పాలనపై మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. డీసీపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వేలం కేంద్రంలో రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొగాకు ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అధికంగా పొగాకు తిరస్కరణలు జరుగుతున్నాయని రైతులు తమ ఆవేదనను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మేకపాటి విక్రమ్ రెడ్డి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనవసర తిరస్కరణలను నిలిపివేసి ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రైతుల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే రెండో స్థానం తీసుకొచ్చిన పంటని, దాని పండించే రైతుల్ని జాగ్రత్త చూసుకోవాలని చెప్పి బాధ్యత కూడా ఉందా లేదా అని అడుగుతుంది. అట్లాంటిది మీరందరూ మన సీఎం గారి దగ్గర పోతే గౌరవ సీఎం గారు 3 మీటింగ్లు పెట్టారు. ఆ వింత పరిస్థితి ఏంటంటే ప్రతిసారి మీటింగ్ పెడితే రేటు తగ్గించారు. ఇప్పుడే మీరందరూ నన్ను ఈ ఆప్షన్ బోర్డులోకి తీసుకోపోయి కొనుగోలు చేసిన వాళ్ళ ద్వారా కొంచెం పరిచయం కూడా చేశారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పడం ఏం చెప్పారు, మేమంతా కింద లెవెల్ ఆఫీసర్, మా పైన ఇంకో ఆయన ఉంటాడు, మా పైన ఇంకో ఆయన ఉంటాడు, మాకు ఓన్లీ ఒక మెసేజ్ ద్వారా, ఫోన్ ద్వారా వస్తుంది. వాళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటు ప్రకారంగా నేను నమ్ముతున్నాను. మీకు అంత పద్ధతి ఉంటే మా పైన కూడా మా సీఎం గారు ఉన్నారు కదా, ఆయన చెప్పే మాట కూడా వినాలి కదా. ఆయన చెప్పిన మాట ఎందుకు వినట్లేదు? 2 సార్లు మాట్లాడితే మాత్రం రేట్లు తగ్గించేశారు. మళ్ళీ నో బిడ్ అనేది 30 ఉండేది 37% పెరిగింది. అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? రేట్లు వాళ్ళు తగ్గిస్తే వాళ్ళకి ఆదాయాలు పెరిగేటట్టు ఏమైనా వ్యవస్థ తీసుకొచ్చారా? ఈ విధంగా చేస్తే రైతులు ఎక్కడికి పోవాలి? ఇంకా రాబోయే రోజులు ఏం చేయాలని చెప్పేసి కూడా మనం ఆలోచించాలి. ఒకటి మాత్రం ఖాయం, చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చినా కానీ వర్షం కరువు అనేది ఇప్పుడు దాకా ఖాయం అని చెప్పేసి అందరికి తెలుసు. 95 నుంచి 2004 దాకా మీరు చూస్తే దాదాపు 7 సంవత్సరాలు వర్షాలు. 2014 నుంచి 19 దాకా చూసుకుంటే దాదాపు 3 సంవత్సరం వర్షాలు లేవు. ఈ సంవత్సరం 2024 చూస్తే తీవ్రమైన వర్షం లేని కాలం అనేది ఈ సంవత్సరం అనేది జరుగుతుంది.
అది నిజమనేది అందరికి తెలుసు కదా, రైతులు నష్టపోతారని కూడా తెలుసు కదా. అది తెలిసినప్పుడు రైతులకు అనేది ఒక 10,000 కోట్లన్న పక్కన పెట్టి నష్టపోయేటప్పుడు అండగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? అది కాకుండా ఇప్పుడు నాకు 3.5 లక్షల కోట్లు అప్పు తీసుకుంటుంది. ఆ అప్పంతా ఎక్కడ పారేశావు? దేని మీద ఖర్చు పెట్టావు? దాంట్లో ఒక 2-3% అన్న రైతులు పెట్టచ్చు కదా. అవి ఏమి చేయకుండా ఎవరన్నా పోతే ఆయన గురించి రాస్తే వాళ్ళని జైల్లో పెట్టడం, రకరకాలుగా ఇబ్బంది పెట్టడం. మన స్థానిక మంత్రి గారు కూడా చెప్పారు, ఆయన కూడా చూశారు. వాళ్ళ టీడీపీ నాయకులు చేసే సంపాదన మన ఆత్మకూరులో దాదాపు 500 కోట్లు దాటిపోయింది. మీ అందరికీ తెలుసు. వర్షం పడకపోతే వాళ్ళకి ఇంకా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. రిస్క్ అంతా తొలేస్తాం, కొండలన్నీ కరిగిపోయి ఉన్నాయి. 500 కోట్లన్నా మాకు ఈ ప్రజలకు ఇస్తే బాగుపడతారు కదా. ఇంత మరి అన్యాయమా? రాబోయే రోజులు ఏం జరగబోతుంది అనేది కూడా చాలా భయంగా ఉంది. కుల వివక్షత లేని సమాజం కోసం ఈ నెల 16 నుంచి 26 తేదీ వరకు సామాజిక శంఖారావం పేరుతో అధ్యయన యాత్రలు చేపడుతున్నామని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా నాయకులు తెలిపారు. దళితుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు విడతల వారీగా పోరాటాలు సాగిస్తూనే ఉంటామని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు అయినా దళితులు వివక్షతకు గురవుతూనే ఉన్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్లో ఆయన కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి తిరుపాలు, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ బీలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి 26 తేదీ వరకు సామాజిక శంఖారావం పేరుతో గ్రామాల్లో అధ్యయన యాత్రలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు అయినా కూడా ఈ రోజుకి అనేక గ్రామాల్లో దళితులు వివక్షతకు గురవుతున్నారన్నారు. దళితుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు విడతల వారీగా పోరాటాలు చేస్తామని చెప్పారు. ఈ అధ్యయన యాత్రలకు దళితులు, గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఏ నాగయ్య, రమణ, వెంకమరాజు, నరసింహ, రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కులవివక్షత లేని సమాజం రావాలని కులవివక్షత వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఐ మహిళా సంఘం, ఇతర అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం అనే పేరుతో ఈ నెల 16 నుండి 26 తేదీ వరకు గ్రామాల్లో ఉన్నటువంటి దళితుల పట్ల వివక్షతను గురించి అధ్యయన యాత్రలు చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి అనేక గ్రామాల్లో దళితులు వివక్షతకు గురవుతున్నారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో 2 క్లాసుల పద్ధతి ఉంది. దేవాలయాల ప్రవేశం లేదు. బహిరంగ ప్రదేశాల్లో సమానంగా కూర్చునే పరిస్థితి లేదు. ఇప్పటికీ ఇంకా పిలుపుల్లో కూడా అగౌరవమైనటువంటి పిలుపులు ఈ రోజు గ్రామాల్లో ఉన్నాయి. అదేవిధంగా దళితులకి శ్మశానంలో ఎక్కడా లేవు. దళితుల శవాలు గ్రామ వీధుల నుంచి తీసుకెళ్లరు. అగ్రకులాల బజార్లు తీసుకెళ్ళలేవు. శ్మశానానికి పోవాలంటే శ్మశానాలు లేవు. ఎక్కడో నదుల్లోనే అడవి చేయాలంటే పొలాల్లో అడ్డం నడుచుకుంటా దారి లేకుండా డొంక లేకుండా దుర్మార్గంగా పోయి ఆ అంత్యక్రియలు మనిషికి చివరిగా చేసే అంత్యక్రియలు కూడా నోచుకునే పరిస్థితి ఈ రోజు దళితులు ఉన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులు హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా కాలయాపన చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించుకుంటే గద్దె దింపుతామని హెచ్చరించారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు, సమాఖ్య నాయకులు ధర్నా చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే కూటమి ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపుతామని హెచ్చరించారు. వెంటనే సీఎం చంద్రబాబు స్పందించి న్యాయమైన కోరికలను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టో జనరల్ సెక్రటరీ ఎన్ గురవయ్య, ఫ్యాప్టో చైర్మన్ కంచెర్ల మధుసూదన్ రావులు మీడియాతో మాట్లాడుతూ 12వ పీఆర్సీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించుకుంటే కాలయాపన చేస్తుండడం మంచి పద్ధతి కాదని చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు నెల్లూరు అన్ని జిల్లాల తాలూకా అన్ని జిల్లా కేంద్రాల్లో ఫ్యాప్టో ధర్నాని పిలుపుని ఈరోజు నిర్వహిస్తున్నాము. ఇది ప్రధానంగా 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని,
30% మధ్యంతర బిల్లులు ఇవ్వాలని, 4 పెండింగ్ డిఏలను ప్రకటించాలని, టెట్ని రద్దు చేయాలని ప్రధాన 4 డిమాండ్లతో ఈ రోజు మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ప్రభుత్వము మా యొక్క సమస్యలను పరిష్కరించుకోగా కాలయాపన చేస్తూ మా సమస్యలని వాళ్ళు ఎంత గట్టిగా వినిపిస్తున్నా వీళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మా యొక్క ఉపాధ్యాయుల యొక్క గత ప్రభుత్వాలు ఏం చేశాయో అందరికీ తెలుసు. వీళ్ళు కూడా తొందరలో ఏం చేస్తారో తెలుస్తుంది. కాబట్టి మా యొక్క డిమాండ్ని తక్షణమే తొందరగా విడుదల చేసి మా యొక్క న్యాయబద్ధమైన కోరికలను తీర్చాలని పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన డిమాండ్లు ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి డిమాండ్ గా 12వ పిఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, అదేవిధంగా 30% అయ్యారు వెంటనే ఏర్పాటు చేసి ఐఆర్ ఇవ్వాలని, అదేవిధంగా పెండింగ్ 4-5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వం ఉండే సందర్భంలో ప్రస్తుత నాయకులు మీకు ఎటువంటి పరిస్థితుల్లో డిఏలు పెండింగ్ ఉండకుండా ఇస్తామని చెప్పిన సందర్భంలో ఇచ్చిన హామీలను అడుగుతున్నాం. అదేవిధంగా ఈ 30 సంవత్సరాల సర్వీస్ చేసిన ఇన్ సర్వీస్ టీచర్లు ఈ రోజు సుప్రీంకోర్టు ఒక్క తీర్పుతో ఉపాధ్యాయులు అభద్రతా భావంలో ఉన్నారు. కాబట్టి అలాంటి అభద్రతా భావానికి సంబంధించిన టెట్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇన్ సర్వీస్ టీచర్లకి ప్రత్యేక టెట్ నిర్వహిస్తామని చెప్తా ఉంది. కాబట్టి టెట్ రద్దు చేయాలని, అదేవిధంగా మామూలుగా ఇది కామన్ సర్వీస్ రూల్స్ అంటే ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఉపాధ్యాయుల్లో చాలా ఇబ్బందికరమైన పని. సీనియర్ ఉపాధ్యాయులు జూనియర్ ఉపాధ్యాయుల దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి నుంచి విముక్తి కలిగించాలి. గతంలో ఈ ప్రభుత్వం ఈ కామన్ సర్వీస్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేసింది. కానీ మధ్యలో కొంతమంది అధికారుల వల్ల ఈ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ని అమలు చేయకుండా ఆపేసింది. కాబట్టి వెంటనే ఈ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కంచెల మత్స్యకుండా, జిల్లా పార్టీ చైర్మన్. పొంగనూరులో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం నివేదికతో పాటు విచారణలో వెలుగులోకి వచ్చే ఆధారాల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని సిఐ సుబ్బరాయుడు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా పొంగునూరు పరిధిలోని టోల్ ప్లాజా సమీపంలోని కనుమల్ల గంగమ్మ మలుపు వద్ద ఎక్సైజ్ కానిస్టేబుల్ దేవేంద్ర మృతి చెందిన ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పొంగునూరు సిఐ సుబ్బరాయుడు మీడియాతో మాట్లాడుతూ సోమవారం మదనపల్లిలో భూ వివాదానికి సంబంధించిన కొంతమందిపై కేసు నమోదు చేశారని తెలిపారు. అనంతరం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో ఎఫ్ఐఆర్తో మదనపల్లి నుంచి చిత్తూరుకు బయలుదేరినట్లు చెప్పారు. రాత్రి 12 గంటల సమయంలో పొంగునూరు సమీపంలోని కనుమల్ల గంగమ్మ మలుపు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దేవేంద్ర అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. అలాగే భూ వివాదం కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. పోస్టు మార్టం నివేదికతో పాటు విచారణలో వెలుగులోకి వచ్చే ఆధారాల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని సిఐ సుబ్బరాయుడు తెలిపారు. ఈ దినం తెల్లవారుజామున సుమారు 12 గంటల ప్రాంతంలో మన పలమనేరు పొంగనూరు హైవేలో కనుమల గంగమ్మ టెంపుల్ క్రాస్ వద్ద ఒక ఫ్యాటల్ రోడ్డు యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇందులో ఈ చనిపోయిన మృతుడు బత్తల దేవేంద్ర, వయసు సుమారు 30 సంవత్సరాలు. ఇతను కలికిరి మండలము స్వస్థలము. ప్రస్తుతం ఇతను చిత్తూరు దగ్గర బేవరేజెస్ లో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నాడు. ఇతను తన సొంత పని నిమిత్తం నిన్న మదనపల్లెకు వెళ్లి అక్కడ మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ లో ఒక ల్యాండ్ విషయంలో వేరే వారి పైన ఒక కేసు నమోదు చేయించి ఆ ఎఫ్ఐఆర్ తో పాటు మదనపల్లిలో సుమారు 10-10:30 ప్రాంతంలో బయలుదేరి బైక్ పై వస్తూ ఉండగా సమ్ అన్నోన్ వెహికల్ గుద్ది వెళ్ళినట్టు సమాచారం తెలుస్తుంది. అదే విధంగా ఈ దినం ఉదయం వారి భార్య ఫిర్యాదు మేరకు ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా వారు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వస్తున్నారు. కాబట్టి అక్కడ వారిపైన ఎవరిపైన అయితే కంప్లైంట్ ఇచ్చారో వారిపైన కూడా అనుమానం చేయడం జరిగింది. ఆ కోణంలో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం పోస్ట్ మార్టం జరుగుతుంది. తదుపరి విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయగలుగుతాం. ప్రేమ పేరిట మోసపోయి న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగిన ఓ యువతి కథ సుఖాంతమైంది.
ఎస్ఐ సమక్షంలో వారు పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటన తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో చోటు చేసుకుంది. ప్రేమ పేరిట మోసపోయి న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగిన ఓ యువతి కథ సుఖాంతమైంది. సోమవారం రాత్రి డక్కిలి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రేమికుడితో ఆమెకు వివాహం జరిగింది. డక్కిలి మండలం గొల్లపల్లె దళితవాడకు చెందిన కత్తె రేణుక, అదే గ్రామానికి చెందిన వంశీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి వంశీ నిరాకరించడంతో రేణుక ఆదివారం వంశీ ఇంటి ముందు నిరసనకు దిగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్ఐ బ్రహ్మనాయుడు స్పందించారు. హైదరాబాదులో ఉన్న వంశీని సోమవారం ఉదయానికి రప్పించారు. వంశీ తల్లిదండ్రులకు చట్టపరమైన అంశాలపై కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లికి ఒప్పించాక స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో వంశీ రేణుకల వివాహం శాస్త్రోక్తంగా జరిగింది. తమ కుమార్తెకు అండగా నిలిచిన ఎస్ఐకి రేణుక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పోలీసుల బాధ్యత కేసులు నమోదు చేయడం మాత్రమే కాదని సాధ్యమైనంత వరకు ప్రజల సమస్యలకు చట్టబద్ధమైన శాశ్వత పరిష్కారం చూపించడం కూడా మా విధి అని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా పోలీసులను ఆశ్రయించాలని కోరారు. పరస్పర అవగాహనతో పరిష్కరించగల సమస్యలను సామరస్యంతో ముగించడం సమాజానికి మేలు చేస్తుంది అని చెప్పారు. ప్రేమను గెలిపించిన వంశీ నిర్ణయం, ఆ ప్రేమకు కుటుంబాల అంగీకారం తీసుకొచ్చిన డక్కిలి పోలీసుల కౌన్సిలింగ్ మండల వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఈరోజు మన డక్కిలి మండలం డి ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కత్తి చాముండేశ్వరి, వయసు 23 సంవత్సరాలు. ఈ అమ్మాయి అలాగే నల్లిపాక వంశీకృష్ణ, ఈ అబ్బాయికి 26 సంవత్సరాలు. ఇద్దరు మన డి ఉప్పరపల్లికి అరుంధతి వాడికి సంబంధించిన వారు. వీళ్ళు గత 6 సంవత్సరాల నుంచి ప్రేమించుకోవడం జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడంతో ఈ అబ్బాయి ఎక్కడ దూరం అవుతాడన్న భయంతో ఈ అమ్మాయి ఈరోజు నిన్నంతా ఇంటి దగ్గర ఉండి కొంచెం ప్రొటెస్ట్ లా చేసి ఈరోజు వచ్చి మనకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే మనం అబ్బాయి ఫోన్ చేసి పిలిపించగానే వచ్చాడు. అబ్బాయి వెంటనే వచ్చాడు. వచ్చిన తర్వాత ఇద్దరికి ప్రస్తుతం ఉన్న చట్టాల పట్ల అవగాహన కల్పించి అలాగే వారిద్దరు జీవితం పట్ల, ప్రేమ పట్ల, పెళ్లి పట్ల కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. వారిద్దరూ పెద్దల సమక్షంలో, మా సమక్షంలో ఇద్దరు పెళ్లి చేసుకొని ఒకటోతామని అంగీకరించడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఇక్కడ పెళ్లి చేసుకొని టెంపుల్లో పెళ్లి చేసుకొని వచ్చారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థలను గాలికి వదిలేసి దేశాలు, రాష్ట్రాలు తిరుగుతున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ ఆరోపించారు. నెల్లూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తూ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించుకుంటే చలో లోకేష్ ఇంటికి పిలుపునిస్తామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు కళాశాలల్లో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పడక కళాశాలల నుండి విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలన్నింటినీ విడుదల చేస్తామని చెప్పిన విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇంతవరకు విడుదల చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలను గాలికి వదిలేసి ఇతర రాష్ట్రాలలో పర్యటించడం బాధాకరమన్నారు. విద్యాశాఖ మంత్రిగా విఫలమయ్యావని వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ జీవో నెంబర్ 77 మీద స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే చలో లోకేష్ ఇంటికి పిలుపునిస్తామని హెచ్చరించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సాక్షాత్తు మాతోనే గత సంవత్సరంలో నవంబర్ 21న మీరు హామీ ఇచ్చారు. మీ ఇంట్లో మేము 3 నెలల్లో రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పని కేవలం రియంబర్స్మెంట్ బకాయిలు 200 కోట్లు విడుదల చేస్తున్నాం, 300 కోట్లు విడుదల చేస్తామని చెప్పని ప్రకటిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ గా ఈ చంద్రబాబు గారిని, లోకేష్ గారిని కుటుంబ ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర విద్యార్థి వర్గం మీ కళ్ళకి బిచ్చగా కనిపిస్తుందని చెప్పని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం. 6,000 కోట్లు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంటే 200 కోట్లు ముష్టి వేస్తామని అని చెప్పని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. నెల్లూరులో నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ శ్రేణులు, పలువురు పోలీసు అధికారులు, అభిమానులు వీబీఆర్కి గజమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. నెల్లూరు రంగనాథస్వామి ఆలయ చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు హర్నాథపురంలోని వీబీఆర్ నివాసంలో నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేమిరెడ్డికి ఆలయ అర్చకులతో వేద మంత్రాలతో ఆశీర్వాదం అందజేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని వారు వేమిరెడ్డిని దీవించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున వీబీఆర్ అభిమానులు, 4, 5 డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు.
రక్తదాతలను వీబీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం భారీ గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దేవరకొండ సుజాత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, వీబీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఓ పండుగ వాతావరణాన్ని తలపించింది. వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని నెల్లూరు నగరము, అదేవిధంగా నెల్లూరు రూరల్ 2 నియోజకవర్గాల నుంచి వేలాది మంది జనాలు వచ్చేసేసి ఈరోజు ఆయన యొక్క బర్త్డేని రంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తర్వాత వేలాది మంది జనాలు వచ్చేసేసి ఆయనకి ఈరోజు బర్త్డే విషెస్ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి దేవస్థానం నుంచి కూడా రంగనాయలపేట దేవస్థానం కావచ్చు, మూలాపేట శివాలయం కావచ్చు, నవాపేట శివాలయం కావచ్చు, నెల్లూరులో ఉండే ప్రముఖ దేవస్థానంలో ఉండే ఆస్థాన పండితులు అందరూ కూడా వచ్చేసేసి వాళ్ళ యొక్క ఈరోజు విజయభాస్కర్ రెడ్డి గారికి ఆయనకి ఆశీర్వాదం చేయడం జరుగుతూ ఉంది. నెల్లూరు హర్నాథపురంలోని ఎల్ఐసి కాలనీలో నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీపీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నగర మేయర్ దేవరకొండ సుజాతతో పాటు పలువురు పోలీసు అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన చేత కేక్ కట్ చేయించి అందరికీ పంచిపెట్టారు. మేయర్ సుజాత మీడియాతో మాట్లాడుతూ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు, అభిమానులు ఓ పండుగలా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. టీడీపీ పార్లమెంటు సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాకర్ల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరం మైపాడు గేటు 3వ వార్డులోని మున్సిపల్ స్కూల్లోని 80 మంది విద్యార్థులకి పుస్తకాలు, స్టీల్ వాటర్ బాటిళ్లను స్థానిక మహిళా నాయకురాలతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తమ నాయకుడు విజయభాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పేద విద్యార్థులకి సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అని తెలిపారు. భవిష్యత్తులో వేమిరెడ్డి మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శైలజ, కృష్ణ, మల్లి, మస్తాన్, చెన్నయ్య, తులసి, లక్ష్మి, శోభ, కవిత, నాగలక్ష్మి, లక్ష్మీ ప్రసన్న, జరీనా, అన్నపూర్ణ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో సంఘం ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. వసతి గృహానికి, జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులను హాస్టల్ ఆఫీసర్తో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు. నెల్లూరు జిల్లా సంఘం ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహానికి చెందిన 2 విద్యార్థినులు రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనపర్చి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. వసతి గృహంలో ఉంటూ 10వ తరగతి చదువుతున్న బి అర్చన, 9వ తరగతి విద్యార్థిని కె అపర్ణాలు జిల్లా జట్టు తరపున ఎంపికై వైఎస్సార్ కడప జిల్లా పులివెందలలో శని, ఆదివారాల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన వీరు జిల్లా జట్టుకు కీలకంగా నిలిచి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సంపాదించడంతో పాటు బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించి వసతి గృహానికి, జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చిన విద్యార్థినులను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎం మల్లేశ్వరి ప్రత్యేకంగా అభినందించి శాల్వాలతో సన్మానించారు. వసతి గృహ విద్యార్థినులు క్రీడల్లో విశేష ప్రతిభ కనపర్చి రాష్ట్ర స్థాయిలో విజయం సాధించడం పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థినులకు అభినందనలు తెలిపారు. 1 మంత్ బిఫోర్ జిల్లాలో ఆడారు, అక్కడ స్టేట్కి సెలెక్ట్ అయ్యారు. మొన్న 11, 12 తేదీల్లో రాష్ట్రం తరఫున కడప జిల్లాలో ఉండేటువంటి పులివెందుల్లో స్టేట్ తరఫున ఆడారు. ఆడ 2nd ప్లేస్ వచ్చి గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. స్టేట్ 2nd ప్లేస్ వచ్చింది ఇద్దరికి. ఒక అమ్మాయి 10th, అమ్మాయి చదువులో కూడా బాగా చదువుతుంది. ఇటు ఆటలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ అమ్మాయి. ఈ సంవత్సరం అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. అమ్మాయి కే అపర్ణ, అమ్మాయి కూడా ఎప్పుడు వీళ్ళిద్దరే హాస్టల్ తరఫున ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉండే ఇంట్రెస్ట్ ఉండే పిల్లకాయలు. అమ్మాయి 9వ తరగతి, అమ్మాయి 9, అమ్మాయి 10. ప్రతి వాళ్ళకి ఏదన్నా గేమ్స్ తరఫున, స్కూల్ తరఫున వెళ్ళినా మేము వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని పంపిస్తాను. బిడ్డలకి ఏం తక్కువ లేకుండా వాళ్ళకి తల్లిదండ్రులకి చెప్పి, కొంతమంది తల్లిదండ్రులు ఒప్పుకోరు ఆడపిల్లకాయలను దూరంగా పంపించడానికి. వాళ్ళని ఒప్పించి ఆ పిల్లకాయల్లో ఉండే ఉత్సాహాన్ని నిరుగార్చకుండా తల్లిదండ్రులకు ఒప్పించి పంపిస్తుంటాము.
అందువల్ల వాళ్ళ ఆ ఇదిని కాపాడుకుంటూ బాగా సాధించుకొని తీసుకొని వస్తుంటారు ఇప్పుడు కూడా. దీనికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ విధంగా బిడ్డలకి వాళ్ళ పథకాలు తేవడం వల్ల వాళ్ళకి కూడా మంచి హ్యాపీ అయిపోయింది అన్నమాట, సంతోషం. మేము వద్దన్న మేడం బలవంతం వల్ల పంపించడం వల్ల మా బిడ్డలు ఈరోజు ఈ పథకాలను సాధించుకున్నారు అని వాళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు రామతీర్థం సముద్రానికి భక్తులు పోటెత్తారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సముద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాసు సైన్యం చర్యలు చేపట్టింది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసినటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు ముఖ్యమైన రోజు తీర్థవాది సముద్ర స్నానం. భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొని సముద్ర తీరంలో స్నానాలు ఆచరించారు. అనంతరం గుడికి చేరుకొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. సముద్ర తీరంలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులకు ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా మత్స్యకార నాయకుడు ఆవుల వాసు సైన్యం రాత్రి నుండి సముద్ర తీరంలో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వాసు సైన్యం మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు రామతీర్థం బ్రహ్మోత్సవాలు మొదలైనప్పటి నుండి మత్స్యకార యువత అందరూ ఒకటై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారితో మమేకమై సేవ చేయడం జరుగుతుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో పర్యటించిన సింగపూర్ ప్రతినిధులు రాజధానికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ. కూటమి పాలనపై ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే మేకపాటి పొగాకు రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. ప్రియుడి కోసం నిరసనకు దిగిన ప్రియురాలు, ఇద్దరిని ఒకటి చేసిన డక్కిలి పోలీసులు. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. చలో లోకేష్ ఇంటికి పిలుపునిస్తామని ఏఎస్ఎఫ్ హెచ్చరిక. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తుండండి M3 టీవీ.